ఓకే సార్. సో ఈ స్టైఫండ్ కి ఎవరెవరు ఎలిజిబుల్ సార్? ఏ విద్యార్థులు ఈ స్టైఫండ్ కి ఎలిజిబుల్? ఎవరైనా 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో వయసున్న అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులు ఎవరైనా ఎలిజిబుల్. ఓకే. వాళ్ళు ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ మా దగ్గర స్టూడెంట్ అనుకోండి, వాళ్ళు రారు. రైట్. ఉద్యోగం లేకుండా తల్లిదండ్రుల మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు, తల్లిదండ్రులకే కొంత ఆసరగా ఉండొచ్చు. సో ఇట్లా అనేక రకాలైనటువంటి ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి రెండోది నేను ఇందాక చెప్పాను శిలా, ఎందుకనంటే ఇవన్నీ ఈ అలవాట్లన్నీ వస్తాయి వాళ్ళకి, ఇవన్నీ ఇంప్రూవ్ అవుతారు. వాళ్ళు ఉద్యోగం చేయడము అనే దాంట్లో విసుగు విరామము అని అంటాం కదా, అట్లాంటిది ఏమీ లేకుండా అలవాటు పడతారు. వాళ్ళు పని చేయటం, పని సంస్కృతిని పెంచుకుంటారు చదువుతో పాటు. సో అందుకని రాశితో ఒప్పందం చేసుకున్నాం. ఇంకొక అతి ముఖ్యమైనది మీరు ఇందాక చెప్పారు, ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు మహిళలు అని. మహిళల కోసం మేమేం చేస్తున్నాం అనేది నభూతో భవిష్యత్. వీ హబ్ ఉంది, మహిళల సాధికారత కోసం పాటుపడుతున్నటువంటిది, గవర్నమెంట్ అండర్టేకింగ్లో పనిచేస్తున్నది. వాళ్ళతో మేము ఒక ఎంఓఏ చేసుకున్నాం. మా దగ్గర రిజిస్టర్ చేసుకున్న, మా దగ్గర స్టూడెంట్స్గా ఉన్న విద్యార్థినులు, ఆడపిల్లలు ఎవరైనా, మహిళలు ఎవరైనా సరే అక్కడ రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు అనేక స్కిల్స్లో, నైపుణ్యాల్లో తర్ఫీదిస్తారు. ఒకటి, మార్కెటింగ్ ఎలా చెయ్యాలి. సపోజ్ మీరు ఒక షాప్ పెట్టుకున్నారు, అది షాప్ పెట్టుకొని ప్రొడక్షన్ వస్తే సరిపోదు, అది బయటికి వెళ్ళాలి, రాబడి రావాలి. సో ఎట్లా మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, డిమాండ్ సర్వే ఏం చేయాలి, మన ప్రోడక్ట్కి డిమాండ్ ఉందా లేదా ఎట్లా తెలుసుకోవాలి, అసలు ప్రొడక్షన్ పెట్టడం, షాప్ పెట్టడం ఎట్లా, పెట్టడానికి ఏమేం కావాలి, ఎవరెవరిని అప్రోచ్ కావాలి, ఇవన్నీ మన మామూలు వాళ్ళకి తెలియదు. సో వీ హ్యావ్ వాళ్ళని ఒక స్టేజ్లుగా, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ అని డివైడ్ చేసి వాళ్ళకి దేని మీద ఆసక్తి ఉందో ఫస్ట్ గుర్తిస్తారు. ఆ ఆసక్తి ఉన్న దాంట్లో వాళ్ళకున్న ఇప్పటికే ఉన్న నైపుణ్యము లేకపోతే అనుభవం ఎంత, ఇంకేం అనుభవం కావాలి, ఇంకేం నైపుణ్యం కావాలి అనే ఆ నైపుణ్యాన్ని వాళ్ళకి నేర్పిస్తారు. తర్వాత వాళ్ళని వివిధ సంస్థలతో టైఅప్ చేస్తారు. సపోజ్ ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్ ఏదో చేస్తున్నారు అనుకోండి, మీకు కూడా అవసరమవుతుంది, మీ స్టూడియో కూడా అవసరమవుతుంది, టైఅప్ చేస్తారు పలానా వాళ్ళతో. అదర్వైజ్ బ్యాంకులకు టైఅప్ చేసి రుణం వచ్చేటట్టుగా చూస్తే వీళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా వాళ్ళు తయారవుతారు. వాళ్లే కొంతమందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తారు. సో ఈ రకంగా వీహబ్ తోటి మేము ఒక ఎంఓఏ చేసుకున్నాం. ఇది ఇంకొక ప్రధానమైనది, మనకి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ ఉంది. వాళ్ళు కనీసం అంటే ఒక 30-40 అంశాలలో ట్రైనింగ్ ఇస్తారు పిల్లలకి, ముఖ్యంగా గ్రామీణ పిల్లలకి. సో వాళ్ళ దగ్గరికి స్టూడెంట్ వచ్చి అక్కడికి అంటే కూడా మా దగ్గర ఎంతమంది ఉంటారంటే ఈ 104 సెంటర్లలో దాదాపు మా దగ్గర డిగ్రీ చేరే పిల్లలే 35-40 వేల మంది ఉంటారు ప్రతి సంవత్సరం. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేరే పిల్లలు, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ పక్కన పెట్టండి, డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేరే ఒకప్పుడు 85 వేల మంది చేరారు. ఇప్పుడు మేము ఓన్లీ తెలంగాణ కన్ఫైన్డ్ అయినాం. సో మాకు ఒక 30-35 వేల మంది డిగ్రీ ఫస్ట్ ఇయర్లో చేరే పిల్లలు ఉంటారు. వాళ్ళకి వీళ్ళు ఇచ్చేటటువంటి ఆటోమొబైల్, మొబైల్ ఫోన్లు, ఇటువంటి వాటిల్లో ట్రైనింగ్ ఇప్పిస్తాం. వాళ్ళతోటి కూడా మేము ఒక ఎంఓఏ చేసుకుంటాం. ఆల్రెడీ చర్చలు అయినాయి. మా దగ్గర నుంచి మా అకాడమిక్ డైరెక్టరు, అదర్ టీం ఒకటి అక్కడ రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్కి వెళ్ళొచ్చారు. వాళ్ళ వైస్ ఛాన్సలర్, మా వైస్ ఛాన్సలర్ మాట్లాడారు. రేపు మాకు ఎంఓఏ చేసుకుంటాం. ఆల్రెడీ అది ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది, డిస్కస్ అయింది. మా స్టూడెంట్స్కి ఆ ట్రైనింగ్ ఇస్తే అది ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి ఉపయోగపడుతుంది. సో ఇట్లా 1-2 కాదు, అనేక రకాలుగా మేము ఉచిత విద్య ఒకటి ఇస్తున్నాం, వీహబ్తో ఎంఓఏ చేసుకున్నాం, రామానంద తీర్థతో చేసుకున్నాం, రాశితో చేసుకున్నాం. ఇట్లా మా విద్యార్థులు విద్యతో పాటు సంపాదించటం, తల్లిదండ్రులకి భారం కాకుండా. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ప్రధానంగా గుర్తించాల్సింది, మా దగ్గర 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి విద్యార్థులతో పాటు 80 సంవత్సరాల వాళ్ళు కూడా ఉంటారు. రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్స్, డాక్టర్స్ మా దగ్గర ఎంఎస్సీ సైకాలజీలో స్టూడెంట్స్. గతంలో అంటే 30 ఏళ్ల కిందటికి వెళ్తే, 25 ఏళ్ల కిందటికి వెళ్తే ఏదో ఉద్యోగాలు చేసేవాళ్ళు ప్రమోషన్ కోసం చేరుతున్నారేమో అనేటువంటి ఒక భావన ఉండేది. కొంతవరకు నిజం కూడా. టీచర్లు లేకపోతే ఇంకో ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎక్కువ మంది వాళ్ళు ఉండేవాళ్ళు. బట్ ఒక 20 సంవత్సరాల నుంచి మనం డేటా తీస్తే నార్మల్ కన్వెన్షన్ యూనివర్సిటీస్లో, సాంప్రదాయ విద్యా సంస్థల్లో ఎవరైతే ఇంటర్మీడియట్ అయినా చేరుతున్నారో వాళ్ళ స్ట్రెంగ్త్ మా దగ్గర 80%. ఇంటర్మీడియట్ అయ్యి డిగ్రీకి వస్తున్న వాళ్ళు. నేను చెప్తున్న పెద్ద వయసు వాళ్ళు తక్కువ, ఉద్యోగాల్లో ఉంటూ ప్రమోషన్ల కోసం వేసేవాళ్ళు తక్కువ, 20%లో ఉంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీకు ప్రత్యేకంగా చెప్పాల్సింది, మా దగ్గర మహిళలు ఎంతమంది తెలుసా మా విద్యార్థుల్లో? 49%. ఎక్కడో మేము సాధికారిత అది ఇది అంటుంటాం, మా దగ్గర ఉంది మహిళా సాధికారిత. మేము 49% మంది విద్యార్థినులకు, ఆడపిల్లలకి విద్య అందిస్తున్నాం. అంటే డ్రాప్ అవుట్స్గా ఉండి రకరకాలు ఉన్నవాళ్ళు. సో ఈ రకంగా మహిళా సాధికారత ఉంది,
వెనకబడిన బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మారుమూల ప్రాంతాలకు సంబంధించిన ట్రైబల్ విద్యార్థులు వాళ్ళు మా దగ్గర అందరు కలిపితే దాదాపు 80% పైన. పెళ్ళైపోయింది మాకు ప్రాబ్లంగా ఉంది అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఇది చాలా పెద్ద అవకాశం నన్ను అడిగితే. మీకు ఇప్పుడు పుష్పలీల గారు మా విద్యార్థి, ఓకే, సవితేంద్రారెడ్డి గారు మా స్టూడెంట్, బలరాం గారు ఇందాక చెప్పాను నేను, బలరాం గారు మా స్టూడెంట్, బొంతు రామ్మోహన్ గారు మా స్టూడెంట్, స్వామి గౌడ్ గారు మా స్టూడెంట్, ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి సీతక్క గారు మా స్టూడెంట్. ఇట్లా లిస్టు చెప్తే మేము రేపు తెల్లవారి దాకా చెప్పచ్చు జాబితా. అది కూడా ఉన్నత స్థానాలకు ఎదిగిన వాళ్ళు, అది మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు. ఇవాళకి హైదరాబాద్లో పనిచేస్తున్న ఐపీఎస్ ఐఏఎస్ వాళ్ళు కూడా మా దగ్గర ఇప్పుడు విద్యార్థులుగా ఉన్నారు. మెదక్ జిల్లా కలెక్టర్ మా స్టూడెంట్, డిగ్రీ స్టూడెంట్. సో ఇట్లా మేము ఎక్కడ నోవేర్ ఇన్ఫీరియర్. మాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కి మీరు ఉపయోగం వచ్చే విధంగా 2-3 యూనివర్సిటీల్లో లేనంత మంది మా దగ్గర ఉంటారు. అవర్స్ ఇస్ మెగా యూనివర్సిటీ, మేము గర్వంగా చెప్తాం. అండ్ రెండోది అతి ముఖ్యమైన విషయం చెప్తాం మీకు. అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో, అంటే మీకు కొన్ని కోట్ల రూపాయల ఆస్తితో లేకపోతే ఇంకోటి వస్తుంటే మీరు దానికోసం ఆరాటపడి రాలేదని బాధపడక్కర్లేదు, కానీ చదువు విషయంలో నిర్లక్ష్యం చేయకుండా చదువుకోండి అని చెప్తారు. చదువుకునే అవకాశాన్ని వదులుకోవద్దు. ఆస్తులు వదులుకోండి పర్లేదు, ఇంకోటి వదులుకోండి పర్లేదు, బట్ చదువు అనేది వదులుకోవడం కాదు, ప్రయత్నం చేసి చదువుకొని కంప్లీట్ చేయాలని ఆయన చెప్పింది. ఒక వర్గానికి కాదు, అంటే ఎవరైతే సమాజంలో చులకనగా గురవుతున్నారో, సమాజంలో చులకనేది బడుగు బలహీనం లేదు, మహిళలు కూడా, వాళ్ళందరి కోసం ఆయన కృషి చేశారు. సో ఆయన లెగసీని మేము మా భుజస్కంధాల మీద పెట్టుకున్నది మా యూనివర్సిటీ వాళ్ళు.